శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 89వ కీర్తన 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసుదును, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమునకును ఆకాశమందునంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్న మిషన్ మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. భక్తులైనటువంటి కీర్తనకారుడు ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. దేవుడు నిత్యము కృప చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన కృపా కనికరం కలిగిన దేవుడు, దీర్ఘశాంతులు, కృపా సమృద్ధి కలిగినటువంటి ప్రభు అయి ఉన్నాడు. ఈ లోకంలో దయ లేని వారు, దయ చూపించిన వారు ఎంతో మంది ఉండవచ్చు, కానీ ప్రభు కృప వెంబడి కృప చూపెడుతూ మనం బ్రతికిస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు, పోషిస్తున్నాడు. కాబట్టి కృప చూప కలిగిన దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. అంత మాత్రం కాదు, నా నిబంధనతో స్థిరముగానున్నది. దేవుడు నిబంధన చేస్తే ఆ నిబంధనల మానవ జీవితంలో నెరవేరుతుంది. ఆయన వాగ్దానం చేస్తే ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. వాగ్దానం స్థిరమైనది, నిబంధన నిత్యము తోడుగా ఉండేది. నిత్య నిబంధనతో దేవుడు మనతో బంధం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నోహావు దేవుని విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు, నోహావును జలప్రలయంలో కాపాడినప్పుడు దేవుడు ఆకాశంలో ఒక నిబంధన గుర్తుగా ఇంద్రదర్శనం ఉంచాడు. ఇకన్నటికి నీ భూమిని నేను జలప్రలయంతో నాశనం చేయనని. అలా నిన్ను నన్ను కూడా ఒక నిబంధనతో ఆయన కుమారులుగా చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన రాజవారసులుగా చేసుకున్నాడు. నిత్యము కృప చూపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును నమ్మి ఆయన కృప పొందుతూ లోకంలో, సంఘంలో, సమాజంలో వర్ధిల్లినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించి దీవించి ఆశీర్వదించిన ఆమేన్. మౌనత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్న మిషన్ మాతో ఉంచి నడిపించడానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన ఆమేన్.